ఎవరో ఒకరిద్దరు తప్ప రాజకీయ వారసులెవరూ రాత్రికి రాత్రే తెర మీదకి వచ్చేసి విజయాలు సాధించలేరు. తండ్రులను తల్లులను ఫాలో అవుతూ మెల్లమెల్లగా పొలిటికల్ లైన్లోకి వస్తూ ఉంటారు. వారి చేయి పట్టుకొని పొలిటికల్ ఓనమాలు నేర్చుకుంటూ ఒక్కొక్క మెట్టు ఎదుగుతూ ఉంటారు. తండ్రి చాటు బిడ్డగానో తల్లి చాటు కొడుకుగానో రాజకీయం చేస్తూ ఉంటారు. కానీ అక్కడేంటో ఆ అమాత్యుడిని మించి వారసుడు సందడి చేస్తున్నాడట. అన్నింటా తానై అన్నీ తానై అన్నట్లుగా దూసుకు వెళ్తున్నాడట. ఇప్పుడు ఇదే అంశం జిల్లా రాజకీయాల్లో హాట్ టాపిక్ అవుతోంది. ఇంతకీ ఎవరది? అధికారం తండ్రిది, పెత్తనమంతా కొడుకుది. వచ్చేసారి పోటీకి ఫిరోజ్ సన్నద్ధమా? మరి బ్రహ్మానందరెడ్డి పరిస్థితి ఏంటి? ఉమ్మడి కర్నూలు జిల్లా నంద్యాల్లో ఇప్పుడు ఇదే చర్చ జరుగుతోంది. ఏపీ మైనార్టీ శాఖ మంత్రి నస్యం మహమ్మద్ ఫారూక్ కుమారుడు ఫిరోజ్ చేస్తోన్న పొలిటికల్ హడావిడి దీనికి ప్రధాన కారణంగా చెప్పొచ్చు. మంత్రి కాని మంత్రిగా, అనధికారిక మంత్రిగా ఆయన చేస్తున్న పెత్తనం ప్రత్యర్థుల నుంచి విమర్శలే కాదు, సొంత పార్టీలో గుసగుసలకు దారితీస్తోంది. సాధారణంగా తండ్రికి మంత్రి పదవి దక్కితే పుత్రరత్నాలు చేసే హంగామా మామూలుగా ఉండదు. అందరూ రాజకీయ నాయకుల విషయంలోనూ ఇది సహజమే అయినప్పటికీ వారందరి వారసులు తెర వెనక వ్యవహారాలు నడిపిస్తూ ఉంటారు. కానీ మంత్రి ఫరూక్ విషయంలో మాత్రం అది కాస్త ఎక్కువ రేంజ్ లో కనిపిస్తోంది. మంత్రిని మించి రాజకీయం నడిపిస్తున్నారు ఫరూక్ తనయుడు ఫిరోజ్. ఈ వ్యవహారమే ఇప్పుడు నంద్యాల నియోజకవర్గంతో పాటు జిల్లా రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. వచ్చేసారి కుమారుణ్ణి బరిలోకి దింపేందుకు మంత్రి ఇప్పట్నుంచే గ్రౌండ్ ప్రిపేర్ చేస్తున్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. టీడీపీలో సీనియర్ నేతగా ఉన్న ఫారూక్ గత టీడీపీ ప్రభుత్వాల్లోనూ కీలక పదవులు నిర్వహించారు. మున్సిపల్ మంత్రిగా, డిప్యూటీ స్పీకర్ గా వివిధ హోదాల్లో పనిచేశారు. చంద్రబాబు కోటరీలో ఒకరిగా పేరు తెచ్చుకున్నారు. అయితే 2024లో ఊహించని విధంగా గత నంద్యాలలో అవకాశం దక్కించుకున్నారు. అప్పటిదాకా అక్కడ టీడీపీ ఇన్ఛార్జ్ గా ఉన్న భూమా బ్రహ్మానందరెడ్డిని తప్పించి ఫరూక్ ని బరిలో నిలిపారు చంద్రబాబు. అయితే ఈ విషయంలో అసంతృప్తి జ్వాలలు చెలరేగినా పెద్దలు నచ్చ చెప్పడంతో అంతా కలిసి పనిచేశారు. దీంతో కూటమి అభ్యర్థిగా ఫరూక్ గెలవడం, మైనార్టీ కోటాలో మంత్రిగా అవకాశం దక్కించుకోవడం చకచకా జరిగిపోయాయి. అయితే అప్పట్నుంచే అసలు కథ మొదలైంది. మంత్రి ఫారూక్ కి బదులుగా ఆయన కుమారుడు ఫిరోజ్ ఎక్కువగా లోకల్ రాజకీయాల్లో ఇన్వాల్వ్ అవుతున్నారు. వాస్తవానికి గత ఎన్నికల్లోనే కుమారుణ్ణి పోటీ చేయాలని ఫారూక్ భావించారట. అయితే అధినేత మాత్రం అందుకు సుముఖత వ్యక్తం చేయలేదని తెలుస్తోంది. ఈసారికి పోటీ చేయాలని, వచ్చే ఎన్నికల్లో చూద్దామని చంద్రబాబు సూచించడంతో ఫారూక్ కి ఇలా అదృష్టం కలిసొచ్చింది. ఇక ఇదే అదునుగా కొడుకు ఫిరోజ్ కూడా గ్రాండ్ గా రాజకీయ అరంగేట్రం చేశారు. మంత్రిగా నాన్నకు ప్రమోషన్ దక్కడంతో ఆయన్ను వెనక్కి నెట్టి మరీ నియోజకవర్గంలో అన్నీ తానై వ్యవహరిస్తున్నారట. అధికారిక కార్యక్రమాలైనా, అనధికారిక కార్యక్రమాలైనా ఫారూక్ కి బదులు ఆయన కుమారుడే దర్శనమిస్తున్నారట. లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు పంపిణీ చేయడం, కొత్త రోడ్డు నిర్మాణ పనులకు భూమి పూజలు చేయడం, నిర్మించిన రోడ్లను ప్రారంభించడం, అధికారులతో సమీక్ష చేయడం, ఇలా ఒకటేమిటి అన్నింటా ముఖ్య అతిథిగా ఫిరోజ్ సన్ ఆఫ్ ఫారూక్ పాల్గొంటూ ఉండడం ఆసక్తి రేపుతోంది. రాష్ట్ర మంత్రిగా ఫారూక్ కు ఇప్పుడు నియోజకవర్గంలో తిరుగులేదు. దీంతో ఎదురు చెప్పేవారు లేకపోవడంతో ఫిరోజ్ తనదైన రాజకీయం చేస్తున్నారట. వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఇదే అంది వచ్చిన అవకాశంగా భావిస్తూ ఇప్పట్నుంచే గ్రౌండ్ సిద్ధం చేసుకుంటున్నారు. రాజకీయంగా తండ్రి లక్షణాలు పుణికిపుచ్చుకున్న ఫిరోజ్ ఇప్పటికే ఆ దారిలో దూసుకెళ్లిపోతున్నారు. అయితే చాకచక్యంగా వ్యవహరిస్తున్న ఈ యువనేత ఎక్కడా వివాదాల జోలికి మాత్రం వెళ్లడం లేదు. అందరినీ ఒప్పించి మెప్పించే నిర్ణయాలు తీసుకుంటున్నారు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తాడంటూ ఇప్పటికే అనుచర వర్గం కూడా గట్టిగానే ప్రచారం చేస్తోంది. హైకమాండ్ దగ్గర కూడా ఫారూక్ పర్మిషన్ తీసుకున్నారనే టాక్ వినిపిస్తోంది. ఫారూక్ మంత్రయ్యారు, బాగానే ఉంది. ఇప్పుడు ఆయన కుమారుడు ఫిరోజ్ కూడా పోటీకి సై అంటున్నారు. సరే, మరి నంద్యాల ఎమ్మెల్యేగా పనిచేసి గతంలో సీటు త్యాగం చేసిన భూమా బ్రహ్మానందరెడ్డి పరిస్థితి ఏంటన్నదే అంతు చిక్కడం లేదు. 5 ఏళ్లు ఇన్ఛార్జ్ గా పనిచేస్తే చివర్లో టికెట్ దక్కలేదని మనస్తాపం చెందిన ఆయన్ను ఎమ్మెల్సీ ఇస్తామని బుజ్జగించి ఇప్పుడు కనీసం అపాయింట్మెంట్ కూడా ఇవ్వడం లేదట టీడీపీ పెద్దలు.
అసలే ఆ ఆవేదనలో ఉన్న బ్రహ్మానందరెడ్డికి ఇప్పుడు ఫిరోజ్ దూకుడుతో ఏం చేయాలో అర్థం కావడం లేదట. పార్టీ లైన్ లోనే ఉంటూ తన అసంతృప్తిని పార్టీ పెద్దల దగ్గర వెళ్ళగక్కుతున్నట్లు సమాచారం. మరి మున్ముందు నంద్యాలలో అధికార పార్టీ రాజకీయాల్లో ఏం జరుగుతుందో చూడాలి.